హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అని చెప్పాలనే ఉందండి. బట్ నేను అస్సలు బాలేను. ఎందుకంటే అసలు ఇలాంటి ఒక వీడియో చేసే రోజు ఒకటొస్తుందని కూడా నేను అసలు కల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక అవేర్‌నెస్ కోసం. అందులోని మన లేడీస్ ముఖ్యంగా కిచెన్‌లోనే ఎక్కువుంటాము. జెంట్స్ కంటే కూడాను. సో, మనందరికీ కూడా ముఖ్యంగా ఇది తెలియాలని చెప్పేసి నేను ఒక అవేర్‌నెస్ వీడియో కింద ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో, అసలు ఏం జరిగింది అంటే గనక, నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఏంటంటే, మొత్తం కిచెన్‌లో ఈ పార్ట్ అంతా కూడా కాలిపోయిందనమాట. సో, మీరు చూస్తున్నారు కదా ఇది. నేను ఇదంతా కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట. సో, ఇది ఎలా జరిగింది? అసలు నేనేం చేశాను? ఎందువల్ల ఇదంతా కాలిపోయింది? అనేది మీకు నేను చెప్తాను. కొద్దిగా వీడియో కూడా ఉంది. నేనది తర్వాత పెడతాను. అంటే ఆ టైంలో కాలిపోతున్న ఆ టైంలో ఏంటంటే వీడియో తీసేంత ఇది ఉండదు కదండీ! సో, అయిపోయిన తర్వాత తీసాననమాట. సో, అది కూడా నేను మీకు యాడ్ చేస్తాను లాస్ట్‌లోని. సో, ఫస్ట్ ఏంటంటే ఇది చూసారు కదా! ఇదంతా కూడా అసలు మా ఇల్లు కొత్తగా ఒక 3 మంత్స్ అయిందనమాట అంతే. కొత్తిల్లు మాది. ఇవంతా చేపిచ్చుకొని అసలు ఆ రోజు ఆ ఫైరు ఇక్కడ ఈ ఏరియాలో ఫైరొచ్చిందనమాట. ఆ ఫైరు అదంతా చూసేటప్పటికి ఇంకా నాకు కిచెన్ అంతా కాలిపోతుందని జెప్పేసి ఒక విధమైన భయం వచ్చేసిందనమాట. నాకిప్పుడు గూడా చెప్తుంటే షివరింగ్ వచ్చేస్తుంది. సో, అది ఆహ్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఫీలింగ్ అంతా కూడాను. నార్మల్‌గా చెప్పాలంటే అవ్వదనమాట. సో, అలా ఎప్పుడైనా ఇలా ఫైర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏంటి? అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు తెలీదు. బట్ ఏంటంటే, అది జరిగిన తర్వాత నేను చాలా సెర్చ్ చేశాననమాట. ఒకవేళ ఇలా ఎప్పుడైనా జరిగితే ఏం చేయాలి? అని జెప్పేసి. దాని ద్వారా నాకు కొన్ని పాయింట్స్ తెలిసినియి. నేనేదో కొద్దిగా ఆ రోజు చేశాను తప్ప, నాకు తెలిసి నేనేం చేయలేదు. అంటే ఆ ఫైర్ తగ్గించడానికి, ఫైర్ ఆర్పడానికి ఏం అనేది. కానీ నేను చేసిన దానికంటే కూడా నేను తెలుసుకున్నవి చాలా తెలుసుకున్నాను. సో, అందుకని చెప్పేసి అది ఆహ్, అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది లేడీస్‌కి బాగా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు అనిపించిందనమాట. సో, ఒక అవేర్‌నెస్‌గా అందరికీ తెలియాలి. ఒకవేళ ఇలాంటిది వాళ్ళ కిచెన్‌లోనే ఇలాంటివి జరుగుతాయండి. మాకింకొకటేంటంటే లక్కీగా సిలిండర్ మేము లోపల పెట్టించలేదనమాట. బయట పెట్టిచ్చాము. సో, ఇప్పుడు అందరూ బయటే పెట్టించుకుంటున్నారు కదా! అది చాలా మంచిదండి. సిలిండర్ ఎప్పుడు కూడా స్టవ్ పక్కన ఉండకూడదు. సో, ఉంటే ఎలా అవుతుందంటే అది మంటలెక్కువైనియనుకోండి, ఆ సిలిండర్ పేలుతదా? పేలదా? అనేది పక్కన పెడితే, మనకి అదెక్కడ పేలిపోతుందా అని జెప్పేసి ఆ టెన్షన్‌లో ఇది ఈ మంటలు ఎలా ఆర్పాలనేది అసలు ఐడియా రాదనమాట. సిలిండర్ ఉందని జెప్పేసి మనం దగ్గరికి కూడా వెళ్ళం. అలా ఉంటుంది. సో, అందుకని జెప్పేసి నా సజెషన్ ఏంటంటే, ఎవ్వరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే గనక మాక్సిమం సిలిండర్ బయట పెట్టించుకోవడానికే చూడండి. మేమైతే అస్సలు సిలిండర్ ఇక్కడ పెట్టించలేదు. సిలిండర్ అయితే బయట పెట్టించాము. సో, ఇది. ఇప్పుడేంటంటే ఈ స్టోరీ అంతా నేను మీకు చెప్తానండి. చెప్పే ముందు అసలు ఇది ఎంతవరకు ఇలాగ ఫైర్ అయింది? ఎక్కడెక్కడ ఇలాగా అయిపోయిందనేది ఒక్కసారి మీరు జూమ్‌లో చూస్తే గనక చూడండి. అంటే నేను కొంచెమే నీట్‌గా చేశాననమాట. క్లీన్ చేశాను. ఇంకా ఉంది ఇదంతా బాగా చేయాలి. మీకిప్పుడు చూపిస్తాను. చూడండి ఇదంతా కాలిపోయి ఇలా మచ్చల కింద వచ్చేసిందనమాట. ఇది కబోర్డ్ కదా! పైనంతా కూడా ఇలాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసారా? జూమ్‌లో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇదంతా కూడా కాలిపోయింది. తుడిచిన తర్వాత ఇలా ఉందనమాట. ఎంత తుడిచినా ఇది పోవట్లేదండి. తర్వాత ఇక్కడ బబుల్ కింద వచ్చేసింది. ఇంక చూడండి మీకిప్పుడు తెలుస్తుంది. ఇలా వచ్చేసింది. ఇంక ఇది కూడా మనం ఏం చేయలేము. బట్ ఏంటంటే దగ్గరగా పెట్టి చూస్తేనే ఇదంతా తెలుస్తుంది. దూరం నుంచి అయితే ఇంకేం కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ ఈ లైట్ ఉంది కదా! చిమ్నీది చూసారా? నార్మల్‌గా అయితే ఇలా ఉండాలి. ఆ రోజు కాలిపోయి ఇలా అయిపోయిందనమాట. ఇది కూడా పోవట్లేదు. మరి ఏదైనా లిక్విడ్ అలాంటిది ఏదైనా ఏస్తే పోతుందో, లేకపోతే మరి ఇంకా అది కాలిపోయింది కాబట్టి పోదో ఏంటనేది నాకు తెలీదు. అండ్ టైల్స్ కూడా చూస్తే ఇలాగా ఇదంతా క్లీన్ చేసిన తర్వాతండి నేను మీకు చూపిచ్చేది. సో, ఇలా అయిపోయిందనమాట. ఇదంతా ఏం పెట్టి క్లీన్ చేస్తే బావుంటుందా అనేది కూడా ఇంకా నాకు తెలీదు. చూసారా? ఇంగ దగ్గరికి పెడితే ఈ మచ్చలనేవి మీకు తెలుస్తుంది. కాలింది కాబట్టి ఇదంతా ఇలా వచ్చేసిందనమాట.
ఈ పక్కన కూడా అంతేనండి. ఇదంతా చూసారా బ్లాక్ అయిపోయింది. ఇదంతా మసీ అయిపోయిందండి ఆ రోజు. ఆ వీడియో కూడా ఉంది. నేను మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. అసలు కాలిపోయినప్పుడు ఎలా ఉందనేది కూడా మీకు యాడ్ చేస్తాను. ఇదంతా తుడిచిన తర్వాతనమాట. ఇలాగా ఈ మాత్రమైనా ఉంది. సో, ఈ ఏరియా చూసారు కదండీ! ఇదంతా కూడా అసలు ఫైర్ జరిగింది ఇక్కడనమాట. ఇదంతా ఆయిలొచ్చేసి ఇదంతా ఫైర్ అయిపోయింది. ఫైర్ అంటే ఇంకా ఇక్కడంతా వెలుగుతానే ఉందనమాట. మంటంతా వెలుగుతానే ఉంది. ఇంక నాకు ఎలా దగ్గరికి వెళ్ళాలి? ఏం చేయాలనేది అస్సలు అర్థం కాలేదనమాట. అంత భయమేసేసింది ఒక్కసారిగా నాకైతేని. ఇంట్లో ఇద్దరు పిల్లలు నాతోనే ఉన్నారు. ఇంక నాకు చాలా భయమనిపిచ్చింది. అండ్ ఇదొక్కటే కాదండి. ఈ పక్కన చూడండి ఇదంతా కూడా అనమాట. ఈ పక్కన గూడా ఇదంతా గూడా మసైపోయింది. తుడిచిన తర్వాత ఇలా ఉందనమాట. ఇగో కింద చూసారా ఇదొక్కటి. ఇదంతా ఇంకా నీట్‌గా చెయ్యాలండి. మరి పోతుందో పోదో చూడాలి. ఈ ఏరియా వరకునే కాలిందనమాట. కింద ఇక్కడ ఫైరొచ్చింది గాబట్టి ఇలా పైకొచ్చి అదంతా స్ప్రెడ్ అయిపోయి ఆ పైన కూడా స్ప్రెడ్ అయింది. కాకపోతే అది పొగ వరకునే వెళ్ళిందనమాట. ఈ పైన చూస్తే మనకి ఇంకా కొంచెం మచ్చల కింద ఉంది చూసారా? అదంతా కూడా కొంచెం పొగ వరకునే వెళ్ళింది. అది కొంచెం క్లాత్‌తో తుడిచేస్తే పోయిందనమాట. ఈ ఏరియా వరకు మటుకు చాలా బ్లాక్‌గా అయిపోయింది ఇదంతా కూడాను. కొంచెం తుడవడానికి కూడా నాకు కష్టమైందనమాట. నీట్‌గా చేయడానికి. ఆహ్, ఆ బ్లాక్‌నెస్ అంతా పోగొట్టడానికి కూడా కొంచెం కష్టపడాల్సొచ్చింది. అంటే ఇదంతా ఇంకా నీట్‌గా చేయాలి. ఫస్ట్ మీకు వీడియో తీసేసి ఆహ్, మొత్తం మీకు షేర్ చేసిన తర్వాత అప్పుడు ఏదైనా లిక్విడ్ పట్టుకొని వీడియో ఐ మీన్ ఇదంతా క్లీన్ చేద్దామని జెప్పేసి అనుకుంటున్నాను. అది ఎంతవరకు పోతుందనేది నాకు కూడా తెలీదు. సో, చూద్దామండి. ఈ టైల్స్ అయితే పోతుంది. ఇదంతా ఆయిల్ మరకలనుకుంటాను. సో, మనం ఏదన్నా ఈ స్క్రబ్బర్ అది ఉంటుంది కదా! దాంతో తోమితే పోతుందనుకుంటాను. చూడాలి. సో, చూసారు కదండీ! అదంతా ఎలా కాలిందనేది. ఇప్పుడు అసలు జరిగిందేంటనేది చెప్తాను ఫస్ట్ మీకు. ఆ రోజు ఏం లేదండి. మా షన్ను వాళ్ళు స్కూల్ నుంచి వస్తున్నారని జెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి గదా! అవి ఫ్రై చేద్దామని జెప్పి నేను ఆయిల్ పెట్టి కొన్ని ఆల్రెడీ ఏపేసాననమాట. వేపేసేసి తీసేసాను. ఈ లోపల వాళ్ళ బస్సొచ్చింది. ఇద్దరు కూడా పిల్లలిద్దరూ వచ్చారని జెప్పేసి నేనేం చేశాను ఆహ్, లో ఫ్లేమ్‌లో పెట్టాననమాట. ఆహ్, ఆయిల్ అనేది ఇంకా హీట్‌గా ఉంది గదా! అని జెప్పేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసి నేను బయటకొచ్చాను. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే ఆపేద్దాము అని జెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు బయటకొచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అదంతా వినాలి. మళ్ళీ లేట్ అయితే ఇక్కడ ఏమైపోతుందని జెప్పేసి అనుకుంటానే ఉన్నాననమాట. ఆపేద్దామని అనుకుంటూనే ఎలా పెట్టానో నాకే తెలీదండి. లో ఫ్లేమ్‌లో పెట్టాననమాట. పెట్టి నేను బయటకొచ్చాను. బయటకొచ్చేటప్పటికి వాళ్ళు ఆహ్, బస్‌లోంచి పిల్లల్ని తీసుకొని లోపలకి తీసుకొచ్చి వాళ్ళ బ్యాగులవి తీసుకొని వాళ్ళు చెప్పేవి విని అవన్నీ చేస్తున్నాను. ఈ లోపల నాకు లోపల నుంచి పెద్ద పెద్ద మంటల కింద వచ్చేస్తుంది. జస్ట్ 5 మినిట్స్ అండి అంతే. నేను ఎక్కువ సేపు కూడా లేను. 5-10 మినిట్స్ ఏమో అంతే. ఎక్కువ సేపు లేను. నాకు గుర్తుంది లోపల పెట్టానని జెప్పేసి. ఆహ్, బట్ ఏంటంటే ఆహ్, ఆ మంటలన్నీ కూడా ఇక్కడ టీవీ ఉంది చూసారా? ఈ టీవీలోంచి నాకు రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. నేనిక్కడ ఈ బయట నుంచి వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాను. పక్క నుంచి నాకు ఆయిల్ స్మెల్ ఒస్తా ఉంది. బయటికే వస్తుంది ఆయిల్ స్మెల్. నేను ఆయిల్ పెట్టున్నాను కదా! ఇప్పటి వరకు ఫ్రై చేస్తా ఉన్నాను కదా! అందుకే ఆయిల్ స్మెల్ ఒస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. బట్ ఏంటంటే నాకు ఇక్కడి నుంచి వస్తుంటేనే ఆ టీవీలో పెద్ద పెద్ద మంటల కింద రిఫ్లెక్ట్ అవుతా వస్తున్నాయి. నేనింక కంగారుగా నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఏంటి ఇంత మంటలొచ్చేస్తున్నాయని జెప్పేసి, ఒక్కసారి మీరే ఊహించుకోండి ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా ఉంటదని జెప్పేసి, పరుగున లోపలికెళ్ళిపోయాను. మా పిల్లలిద్దరూ కూడా చిన్న చిన్న పిల్లలు. మీరు ఆల్రెడీ నా వీడియోస్‌లో చూసే ఉంటారనమాట. ఇద్దరు కూడా నా వెనకాలే పరుగున లోపలికొచ్చేసారు. అక్కడ వరకు వచ్చారు. ఆ పార్టిషన్ దగ్గర వరకు వచ్చేటప్పటికి నేను ఇంక నాకేం చేయాలో తెలియలేదు. అరుచుకుంటా లోపలికెళ్ళిపోయినా. బాబోయ్! బాబోయ్! అని చెప్పేసి ఇంకా అసలు ఏమంటున్నానో, ఏం చేస్తున్నానో నాకే తెలీదనమాట. సో, అలాగా అయ్యో! మంటలు మంటలని చెప్పేసి నేను అరుచుకుంటా లోపలికి వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ స్టవ్ ఏరియా ఉంది కదా! పాన్‌లోంచి పెద్ద పెద్ద మంటల కింద వచ్చేస్తున్నాయి. అది నేను చూసేటప్పటికి మంటలు చిమ్నీ దగ్గరకంటే ఎళ్ళిపోయింది. ఆ టైంలో చిమ్నీ నేను ఆఫ్ చేసేసాననమాట. అప్పటి వరకు ఆన్‌లోనే ఉంది. బట్ ఏంటంటే నేను చిమ్నీ ఆఫ్ చేసేసాను. ఒకవేళ మరి ఆన్ చేసుంటే ఎలా ఉంటదో ఏంటో నాకు తెలీదు.
ఆ గాలికేమన్నా లాక్కుని ఎక్కువ అవుతదా? లేకపోతే మరి ఏమవుతదో అనేది నాకు ఐడియా లేదనమాట. చిమ్నీ అయితే ఆఫ్‌లో ఉందప్పుడు. బట్ ఏంటంటే మంటలైతే చిమ్నీ వరకు వెళ్ళిపోయినాయి. మీరు చూసారు కదా! ఇందాక నేను చూపించిన వీడియోలో మొత్తం అదంతా కాలిపోయి ఉంది కదా! సో, చిమ్నీ వరకు మంటలైతే ఎళ్ళిపోయినియి. ఆయిల్ ఉంది కదా! దాంట్లో ఆయిల్ బయటకొచ్చేసిందనమాట. బయటకొచ్చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి మంటలు అక్కడ కింద కూడా మంటలొచ్చేసి కిందేమో చిన్నగా ఈ హైట్‌లో వెలుగుతా ఉన్నాయి మంటలు. ఇక్కడ మాత్రం ఈ సైజులో ఇలా పెద్ద మంటొచ్చేసి వెలుగుతా ఉందనమాట. ఇంక నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి మీరిక్కడే ఉండండి అని చెప్పేసి వీళ్ళని అక్కడే ఆపేసేసి నేను లోపలికెళ్ళి ఆ పాన్ తీసుకొచ్చి సింక్ పక్కనే సింక్ ఉంది. సింక్‌లోకి తీసుకురావడానికి ట్రై చేశా. అదంతా కాలిపోతుంది. మొత్తం అంతా కాలిపోయింది కదా! మంటలొస్తా ఉంది కదా! నా చెయ్యి కూడా కాలిపోతా ఉందనమాట. అయినా సరే అది పట్టుకొని వచ్చి గబుక్కున నేను సింక్‌లో వదిలేసా. వదిలేసి పక్కన గ్లాస్‌లో వాటర్ ఉంటే యాక్చువల్‌గా మనందరికీ తెలుసండి. కానీ తెలిసినా కూడా ఆ టైంలో ఏం చెయ్యకూడదంటామో అదే చేస్తాం. ఎగ్జాంపుల్ నేనే అనమాట. నాకు కూడా తెలుసు. ఫైర్ ఎక్కడైనా జరుగుతుంటే వాటర్ పోస్తే అది ఎక్కువైపోతుందన్న సంగతి నాకు కూడా తెలుసు. కానీ ఏంటో ఆ కంగారులో ఏం చేస్తానో నాకే తెలియకుండా పక్కనే గ్లాస్‌లో వాటర్ ఉంటే, ఆ వాటర్ దాంట్లో పోసేసాను వెంటనే. ఆప్ ఆ గ్లాస్ వాటర్ నేను తీసుకుంటుంటే మా పెద్దోడు షన్ను అనమాట. ఇప్పుడే సెకండ్ క్లాస్‌కొచ్చాడు. వాడు గట్టిగా ఏమని అరిచాడంటే, "మమ్మీ వాటర్ పొయ్యొద్దు. ఫైర్ ఎక్కువైపోతుంది. వాటర్ పొయ్యొద్దు" అని చెప్పి అరుస్తా ఉన్నాడు. మా టేబుల్ దగ్గరనమాట. టేబుల్ దగ్గర ఇద్దరు నించొనున్నారు. అరుస్తా ఉన్నాడు. ఈ లోపలే నేను కంగారులో వాటర్ పోసేసా. అది ఒక్కసారిగా నా మొహం మీదకి ఇలా తన్నిందనమాట. నేను వాటర్ పోస్తూనే ఇలా వెనక్కన్నాను. అదిలా తన్నింది. అంతే అవును వాటర్ పొయ్యకూడదు కదా! అని జెప్పేసి అందుకే ఇలా వచ్చేసింది గదా! అని జెప్పేసి అనుకున్నా. నిజంగా వాడు చెప్పకపోయుంటే అలా తన్నినా కూడా నేను సింకు లోపల పెట్టాను కదా పాను. వాటర్ ఇప్పేద్దునేమో. ట్యాప్ కింద పెట్టాను కాబట్టి వాటర్ ఇప్పేద్దునేమో. అప్పుడు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యేదేమో అనిపిచ్చింది నాకు. మళ్ళీ ఏం చేశానంటే వాడు అలా అరిచిన వెంటనే ఆ పాన్ తీసుకొచ్చి కింద పెట్టేసాననమాట. ఇంకా ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో నాకు అర్థం కాలే. అక్కడుంటే ఇంకా కబోర్డ్ అంతా అంటుకుపోతది. ఇంకా స్ప్రెడ్ అయిపోద్దని చెప్పేసి కింద పెట్టా. ఆ కింద పెట్టిన తర్వాత ఇంకా టెన్షన్ నాకు. ఏంటంటే, ఆ కింద పెట్టిన పక్కనే నాకు వాషింగ్ మిషన్. నేను వాషింగ్ మిషన్ లోపల పెట్టించుకున్నాను. వాషింగ్ మిషన్ రన్నింగ్‌లో ఉంది. ఇంకా చూడండి నా టెన్షను. ఏం చేయాలో అర్థం గాక వెంటనే ముందు వెళ్లి వాషింగ్ మిషన్ స్విచ్ ఆఫ్ చేశాను. పరుగున వచ్చి ఇక్కడే మెయిన్ ఉంటదనమాట. మెయిన్ ఆఫ్ చేశాను. ఎందుకంటే, ఏదన్నా మంటలు అలాంటివి వస్తే ఎలక్ట్రిసిటీ అనే కాదండి, ఇంట్లో మనకి ఏ ప్రమాదం జరిగినా ఫస్ట్ మెయిన్ ఆఫ్ ఆఫ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! సో, అది గుర్తొచ్చింది నాకు. ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేసేసాను. అయినా మంటలు అలా వెలుగుతానే ఉన్నాయన్నమాట. కింద పెట్టిన తర్వాత కూడా పాలు వెలుగుతానే ఉంది. సో, అది మెల్లిగా పట్టుకొచ్చి అందులోను మాకు ఇక్కడ అన్నీ కూడా కర్టెన్స్. ఈ పార్టిషన్ కూడా కర్టెన్స్ అన్నమాట. అవన్నీ పక్కకి ఆ కంగారులోనే, ఆ టెన్షన్‌లోనే ఆ కర్టెన్స్ అన్నీ పక్కకు పెట్టి, పిల్లల్నేమో ఒక పక్క చూసుకుంటూ, నాకు ఇంకో అదృష్టం ఏంటంటే పిల్లలిద్దరూ అస్సలు భయపడలేదండి ఆ టైంలోని. తర్వాతయితే చాలా భయపడ్డారు గానీ, ఆ టైంలో భయపడలేదు. నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారనమాట. పక్క నుంచి, వెనకాల నుంచి మమ్మీ జాగ్రత్త అని మా షన్ను అయితే అసలు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. చెప్తా ఉన్నాడు, జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఇంకా దూరాన్నించే నన్ను చూస్తా ఉన్నాడనమాట. పిల్లలు ఏడుస్తూ భయపడిపోయి మన దగ్గరకొచ్చేస్తే మనము ఇంకా మంటల్ని ఆపుతామా? లేతే పిల్లల్నే చూసుకుంటామా చెప్పండసలు? నాకైతే అసలు అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వట్లేదనమాట. ఇప్పుడు చూస్తున్నారు గానీ నాకిప్పుడు గూడా షివరింగ్ వచ్చేస్తుంది. అంతలా అయిపోయిందనమాట. అదృష్టం కొద్దీ మా పెద్దోడు షన్ను అర్థం చేసుకున్నాడు. వాళ్ళ తమ్ముడిని కూడా భుజం మీద ఇలా చేతులు పట్టుకొని కదలకుండా అలా పట్టుకొని ఉన్నాడనమాట. వాడెక్కడ నా దగ్గరికొచ్చేస్తాడో భయపడిపోయి అని జెప్పేసి కదలకుండా పట్టుకొనున్నాడు. సో, వాళ్ళిద్దరూ అలా ఉండడం వల్ల ఏంటంటే, నేను మండుతున్న పాన్ ఉంది కదా! అది పట్టుకొచ్చి హాల్‌లోంచి ఇలా పట్టుకొచ్చి బయట పెట్టేసాననమాట. చాలా కాలిందండి. బాగా వేడిగా ఉంది కదా! సో, చివర పట్టుకున్నాను. అది కూడా కొంచెం ఆహ్, వేడి తగిలింది గానీ, మరీ అంతలా నాకేం కాలిపోలేదు. లక్కీ ఏంటంటే, అసలు మాకెవ్వరికీ ఏమీ కాలేదండి. ఎంత పెద్ద ఫైర్ అయినా కూడా ఏం కాలేదనమాట. అండ్ హ్మ్, ఇంకెలా చెప్పాలంటే, సిలిండర్ అక్కడ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని నేనైతే అనుకుంటున్నాను. సో, తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా అక్కడ కిచెన్‌లోనే కింద ఒలిగిపోయిందనమాట. అంటే తీసుకొచ్చి అలా కింద పడేసాననమాట. పెట్టను కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆ ఫైర్ ఉంది కదా లోపల. అది ఈ హైట్‌లో వెలుగుతా ఉందండి. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. ఈ టైప్‌లో ఇలా ఫైర్ వస్తా ఉంటే అసలు దాన్ని పట్టుకోగలమా? అసలు నేను ఎలా చేశానో నాకే అర్థం కాలేదు. తీసుకొచ్చి బయట పెట్టేసాను. అది మండి తర్వాత దానికదే ఆరిపోయిందనమాట. తర్వాత లోపలికొచ్చి కిందంతా ఆయిల్ అయిపోయింది కదా!
క్లాత్ తోటి ఆయిల్ అంతా క్లీన్ చేసేసి, తర్వాత మావేసి, తర్వాత అదే లిక్విడ్ ఉంటుంది కదా మన దగ్గర. వాషింగ్ మిషన్‌కి యూజ్ చేసేది, అది యూజ్ చేశాననమాట. ఒకసారి పెట్టిన తర్వాత మొత్తం అంతా పోయింది. తర్వాత ఆ పైనంతా కూడా అంటే మసి కింద పట్టేసిందనమాట బాగా పైన. సో, అది వెంటనే క్లీన్ చేసుకోలేదనుకోండి, తర్వాత తర్వాత అలాగా ఉండిపోతది. ఎక్కువ స్టెయిన్స్ కింద ఉండిపోతాయేమో అని చెప్పేసి నాకనిపిచ్చి, వెంటనే ఆ టెన్షన్‌లోనే నేను అదంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం రిలీఫ్‌గా అనిపిచ్చిందనమాట. వెంటనే ఆయనకి ఫోను చేసి చెప్పాను. ఇంక ఆయనైతే చాలా కంగారు పడిపోయారండి. ఇలాంటి ఏదన్నా జరిగినప్పుడేనేమో మన మన వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు అనేది తెలుస్తుందని చెప్పేసి నాకిప్పుడు అనిపిచ్చింది. చాలా కంగారుగా ఇంటికొచ్చేసారు. "నీకేం కాలేదు కదా! అసలు నువ్వు ఎందుకిలాగా చేసావు?" అది ఇది అంటే చెప్పేసి అబ్బా! చాలా కంగారు పడిపోయారనమాట ఆయనైతేని. సో, ఇంకా అసలు ఇలాంటివి ఎప్పుడూ రిపీట్ అవ్వకూడదండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా. ఇంకొకటేంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. నేను ఈ మధ్య చూసాననమాట యూట్యూబ్‌లోని. అండ్ ఈ మధ్య ఎక్కువగా మనం ఈ విమాన ప్రమాదాలు ఇవన్నీ చూస్తా ఉన్నాం కదండీ! ఎక్కువ జరుగుతా ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత చాలా చూస్తున్నామనమాట. అంటే ప్రమాదం జరగలేదు గానీ దగ్గరకొచ్చి తప్పిపోయింది. ఇలాగా మధ్యలో తీసుకొచ్చి దించేశారని, ఇంకా రకరకాలుగా చాలా న్యూస్‌లయితే వింటున్నాము. అండ్ అలాగే ఈ మధ్యే నేను ఆ రోజు మార్నింగే అనుకుంటా చూసాననమాట. అది కాకినాడలో జరిగిందంట. అది కూడాను ఒక కిచెన్‌లో సిలిండర్ మొత్తం గ్యాస్ మొత్తం లీక్ అయిపోయి ఆహ్, ఆహ్, ఒక ఒకళ్ళైతే చనిపోయారని చెప్పేసి చెప్పారు న్యూస్. చనిపోయారన్నది న్యూస్ లేట్‌గా వచ్చిన తర్వాత. బట్ ఏంటంటే అది పేలిపోయిందండి. అది ఎలా జరిగిందంటే గ్యాస్ లీక్ అయిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా మొత్తం ఆహ్, కిటికీలు, డోర్‌లన్నీ కూడా ఓపెన్ చేసేసుకొని వాళ్ళు బయటకొచ్చేసారు. లీక్ అవ్వడం ఆగిపోయింది కదా! అని చెప్పేసి వచ్చి గ్యాస్‌ని ఐ మీన్ సిలిండర్‌ని లేపుతా ఉన్నారనమాట. ఈ లోపల ఏంటంటే వాళ్ళు మెయిన్ ఆఫ్ చేయలేదనుకుంటా. లోపల నుంచి వచ్చి కొట్టిందండి. మొత్తం ఫైర్ అయిపోయింది. సో, ఇంకా దాంట్లో ఒకళ్ళు చనిపోయారని జెప్పేసి తర్వాత న్యూస్‌లో చెప్పారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత అనుకున్నాను. ఇన్ ఇది ఇలాంటిదేదన్నా ఫైరొచ్చినప్పుడు మనం మామూలుగా క్లాత్ పెట్టి క్లాత్‌తో ఆర్పేస్తా ఉంటాం గదా! అలా కాదండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా లేడీస్ మటుకు గుర్తుపెట్టుకోండి. పెద్ద బెడ్ షీట్ ఉంటది కదా! బెడ్ షీట్‌ని వాటర్‌లో ముంచి ఎక్కడ ఫైరున్నా సిలిండర్ దగ్గర ఫైరయినా సరే వాటర్‌లో ముంచి సిలిండర్‌ని చుట్టేయండి. అంతే. వెంటనే ఆ మంటనేది ఆగిపోతుందండి. అండ్ అక్కడే కాదు మనకి ఎప్పుడన్నా ఇలా ఆయిల్ దగ్గరే బాగా ఫైర్ అయిపోతా ఉంటది. బాగా నూనె కాగిపోయి ఒకసారిగా లోపల నుంచి మంటలొస్తా ఉంటాయి. అప్పుడైనా సరే వెంటనే పక్కన ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ తడిపేసేసి దాని మీద అలా కప్పేయండి. వెంటనే ఫైర్ అయితే ఆగిపోతుందనమాట. ఇది చాలా అంటే ప్రాక్టికల్‌గా చేసి చూపించారండి. చెప్పడం కాదు ఇది. ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. సో, అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నాననమాట. దీంతో పాటు ఈ మధ్య ఎక్కువగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి కూడా జరుగుతా ఉన్నాయి. సో, అందరూ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇలాంటివి ఎవ్వరికీ జరగకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో, నేను పడిన టెన్షన్ ఇంకెవ్వరికీ రాకూడదండి. సో, అందరూ కేర్‌ఫుల్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. అండ్ మీకన్నీ చెప్పాను గానీ, ఇదంతా జరగడానికి కారణమైన ఆ పాన్నయితే ఇంకా మీకు చూపించలేదు కదండీ! సో, చూసారా? ఇదనమాట. చూడండి ఎలా అయిపోయిందో. ఇది హ్యాండిల్ కూడా చాలా చిన్నగా ఉంది కదా! సో, ఇక్కడ పట్టుకున్నాను నేను. ఇక్కడ పట్టుకొని అప్పుడు పడేసాననమాట. సో, ఇదంతా కాలి నేను ఇంక దీన్ని ఏం క్లీన్ చేయలేదండి. ఇంక పడేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకిది ఇంట్లో ఉంటే చూసినప్పుడల్లా టెన్షన్‌గా ఉంటుంది. సో, అందుకని చెప్పేసి ఇంక పడేద్దాం అని చెప్పేసి మీకోసం వీడియో చేసిన తర్వాత పడేద్దామని అలా ఉంచాననమాట. ఇదంతా ఆయిల్ అయిపోయి ఇలా పెట్టానండి ఆ రోజు. ఇలా పెడితే ఇదంతా అందులో ఈ పాన్ కూడా చిన్నది. అందువల్లే అనుకుంటా నూనె ఎక్కువే పోసానండి. ఆ నూనె ఇలాగొచ్చేసింది. ఇదంతా కూడా మంటలొచ్చేసినాయనమాట. బట్ ఏంటంటే ఇంత మంటలొచ్చినా ఇవేమీ కాలేదండి. ఏంటో మరి నాకర్థం కాలేదు. అంతా కూడా బానే ఉన్నాయి. ఇదొక్కటి ఇలా పట్టుకొని ఇలా పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇలా వదిలేసానండి. అంతే. ఇక్కడి నుంచి ఇలా మంటలొచ్చినియనమాట. ఇలా పైకి ఈ హైట్‌లో
మ్యాక్సిమం ఈ హైట్‌లో మంటలొచ్చినియి దాంట్లోంచి. సో, నేను చెప్పాను కదండీ! వాషింగ్ మిషన్ కూడా పక్కనేని ఇదిగో వాషింగ్ మిషన్ అనమాట. ఇలా పక్కనే ఉంది. సో, ఇక్కడి నుంచి మంటలు ఏదన్నా కొంచెం ఇలా ఇదయ్యి అక్కడ వాషింగ్ మిషన్ ఏమన్నా అంటుకుంటదేమో అని చెప్పేసి నా టెన్షన్ అనమాట అది. ఇస్తానుండు. నువ్వు అక్కడే ఉండు, పడుకో నువ్వు. రాకు, అక్కడే ఉండు. ఆ. ఇస్తానుండు, నువ్వు అక్కడే ఉండు. ఆ. ఇస్తా అన్నానా, నువ్వు అక్కడే ఉండి వస్తున్నాను. సరే ఉండు. వస్తున్నాను, ఉండమ్మా. సరే. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని మీకు అనిపిస్తే గనక, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదండి. కానీ ఇది అందరికీ తెలియాలి. ఇలాంటివి జరగకూడదు అని మీరు అనుకుంటే గనక, మీ ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే, వాళ్ళు ఒక ప్రమాదం నుంచి బయటపడగలుగుతారనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి చెప్పి చెప్పి రావండి. ఇప్పుడు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా! సో, నాకు తెలిసిన దాంట్లో నేనేదో చిన్న చిన్నగా నేను చేశాను. మొత్తం మీద బయటపడ్డాను. బట్ ఏంటంటే ఇలాంటివి ఎవరికీ తెలిసి రావు. తెలియకుండా వస్తాయన్నమాట. సో, అలాంటి టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఖచ్చితంగా తెలిసుండాలండి. సో, అందరికీ మీరు షేర్ చేయండి. నేను మీ గీత. కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్. థాంక్స్ ఫర్ వాచింగ్.